ఒక బలహీన క్షణంలో మాయ వచ్చేస్తుంది, రోగాలను బారిన పడతాము, రుణాల బారిన పడతాం. కాబట్టి రాహువు మంచిదే అయినా కూడా అప్రమత్తంగా ఉండాలి. రాహువు ఉంటే ఎప్పుడైనా సరే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ విధంగా కూడా నెగిటివ్ ఉంది. రోగాల బారిన పడకుండా కూడా మనం ఉండాలి. కేతు వల్ల దూర ప్రయాణాల వల్ల మనకి యాక్సిడెంట్లు ఇట్లాంటివన్నీ సంభవిస్తాయి. స్నేహితుల వల్ల ఇబ్బందులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా నోట్ చేసుకొని సంవత్సరం ఆగి ఆలోచించుకోండి జరిగిందా లేదా. నేను చెప్పిన విధానంలో కనుక కొంచెం ఆచరించుకుంటే ఆ పర్సంటేజ్ మాత్రం కొంచెం జరగకుండా ఉండవు, తీవ్రతలు తగ్గిపోతాయి. జ్యోతిష్యం అనేది దీపం లాంటిది, వెలుగునిస్తుంది, దారి చూపిస్తుంది చీకట్లో. మనం ఆ దీపాన్ని పట్టుకొని అనుసరించే వాళ్ళు ఉండరు, ఉత్సాహంగా వినేవాళ్ళే ఉంటారు. కానీ ఎవరైనా అనుసరించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు ఉండరు. అందుకనే జ్యోతిష శాస్త్రం ఫలాలు ఇవ్వదు ఎక్కువ. కొద్ది మంది శాతం మాత్రమే ఉంటారు. ఒక వర్ణంలో వాళ్ళు మాత్రమే దాన్ని పట్టుకొని చేస్తారు. రెండో వర్ణంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి.